హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న జరిగిన ఓ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఆ వ్యాఖ్యల గురించి చర్చించడానికి మనతో పాటు ఉన్నారు హేమసుందర్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. నిన్న జరిగిన మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు అయిన వాళ్ళు అది అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మీరేమంటారు? అంటే మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమా, అది సుకుమార్ గారి వైపు తబిత గారు సమర్పకురాలుగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అందుకోసం అని చెప్పేసి ఆయన్ని చీఫ్ గెస్ట్గా పిలిచారు. అల్లు అర్జున్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఇక్కడ ఆయన రావటం వల్ల 3 ప్రశ్నలకు సమాధానం దొరికినాయి. ఆ 3 ప్రశ్నలు ఏంటంటే, పుష్ప 2 సినిమా రిలీజ్ డిసెంబర్లో 6న ఉండటం లేదు, వాయిదా పడిపోతుంది అనేది ఒకటి. సుకుమార్కిను అల్లు అర్జున్కి మధ్యలో గొడవలు జరుగుతున్నాయని ఆల్రెడీ ప్రచారం వచ్చింది కాబట్టి అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, నంద్యాలలో శిల్పారవి ప్రచారానికి వెళ్ళినప్పుడు వెళ్ళటం మీద కొన్ని అపోహలు ఉన్నాయి. దాని మీద ఈ 3 అంశాలకి క్లారిఫికేషన్ లాగా, వివరణ లాగా ఆయన మాటల్ని మనం అర్థం చేసుకోవాల్సి వచ్చింది. ఆయన ఏమన్నారంటే, ఇక్కడ నా అయిన వాళ్ళ కోసం, నన్ను నమ్మిన వాళ్ళ కోసం నేను దేనికైనా సిద్ధపడతాను అనే మాటలు ఉన్నాయి కదా. అదే దేని గురించి అన్నారంటారు? అంటే ఇక్కడ 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. సినిమాను దృష్టిలో పెట్టుకుని అని ఉండాలి అనుకోవచ్చు, లేదా రాజకీయాలు దృష్టిలో పెట్టుకుని అని ఉండాలి అనుకోవచ్చు. ఎందుకంటే నా నమ్మిన వాళ్ళ కోసం, నా అయిన వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తానంటే, అంటే ఈ కార్యక్రమానికి రావడానికి నాకు అయిన వాళ్ళు సుకుమార్ కాబట్టి వాళ్ళ కోసం నేను ఇక్కడికి వచ్చానని అర్థం చేసుకోవచ్చు. అయితే నేను ఎందుకన్నా మీకు అర్థమైంది కదా అంటే వాళ్ళని అనటంతో మళ్ళీ దీనికి రాజకీయపరమైన రంగు వచ్చేసింది వ్యాఖ్యలకి. అంటే తను నమ్మిన వాళ్ళ, ఇప్పుడు శిల్పారవి కోసం ప్రచారం వెళ్ళటం కూడా తను నమ్ముకున్న వాళ్ళ కోసం వెళ్ళి ప్రచారం చేసాడు. దానివల్ల ఏమైందంటే, మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్యలో గ్యాప్ ఏర్పడిపోయింది అనేది రకరకాల బయట టాక్స్ ఉన్నాయి. కాబట్టి దానికి సమాధానం చెప్తున్నట్టుగాను మనం ఆ వ్యాఖ్యలను అర్థం చేసుకోవాలి. అట్లా ఉండేట్టుగా 2 అర్థాలు వచ్చేట్టుగా కూడా ఆయన మాట్లాడారని అనుకోవాలి. అదమ్మా, నిజంగా అసలు వాళ్ళ మధ్యలో గ్యాప్ ఉందా లేదా? ఇట్లా నిజంగానే అల్లు అర్జున్ అండ్ అల్లు ఫ్యామిలీకి అండ్ మెగా ఫ్యామిలీకి గ్యాప్ ఉందంటారా? ఈ ఘటన జరిగిన తర్వాత వీళ్ళకి గ్యాప్ వచ్చిందని చాలా సోషల్ మీడియాలో ప్రచారాలు అయితే జరిగాయి. నిజంగానే వీళ్ళ ఫ్యామిలీస్ మధ్య గ్యాప్ ఉందంటారు. ఇవాళ చిరంజీవి గారి బర్త్డే, ఆ చిరంజీవి గారి బర్త్డేకి కూడా మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఫర్ మెగాస్టార్ చిరంజీవి అంటూ ఆయన ట్వీట్ చేశాడు అల్లు అర్జున్. అంటే అట్లా కాకుండా మావయ్య లేకపోతే అలా ఏదన్నా చేసుంటే బాగుండేది. ఇక్కడ కూడా ముక్తసరిగా చెప్పాలి కాబట్టి చెప్పినట్టుగా ఉంది. దాని మీద కూడా రకరకాల ట్రోల్స్ సోషల్ మీడియాలో వస్తుంది. అయితే ఎందువల్ల వచ్చింది ఏంటి అని మనం చెప్పలేము. గ్యాప్ వచ్చిన మాట వాస్తవమే. కాకపోతే ఇవాళ అలా అల్లు అర్జున్ మాట్లాడకుండా ఉంటే నిన్న బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఇది రకరకాలుగా వెళ్తుంది. వాళ్ళ సోషల్ మీడియాలో మనం ఏ మాట మాట్లాడినా అది 4 రకాల అర్థాలు తీసుకుంటున్నారు. దానివల్ల అది మనకు బ్యాడ్. బురద లేవాళ్ళు దీన్ని అడ్డంగా పెట్టి దీన్ని తీసుకుని మళ్ళీ బురద చల్లుతూ ఉంటారు. కాబట్టి ఏమైనా చెప్పదలుచుకున్నప్పుడు ఒక మెసేజ్ రాసి దాన్ని 1కి 2 సార్లు చెక్ చేసుకుని, ఇది బయటికి వెళ్తే ఈ రకమైన కామెంట్లు వస్తే దృష్టిలో పెట్టుకుని చేసుకుంటుండాలి. కానీ అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా మళ్ళీ ఆయన చేసేవన్నీ కూడా అలాగే ఉంది. ఇప్పుడు ఎలా ఉందంటే, ఆయన బలుపుతో మాట్లాడాడు అన్నట్టుగా మళ్ళీ వెళ్తుంది. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఒక్కడే ఒకవైపు, ఇంక్లూడింగ్ అల్లు అరవింద్ కూడా మెగా ఫ్యామిలీ వైపే ఉన్నట్టు చూస్తున్నాం మనం. ఎక్కడికి వెళ్ళినా అల్లు అరవింద్ మెగా ఫ్యామిలీకి సపోర్ట్గానే ఉంటున్నారు, కలుస్తున్నారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎటొచ్చి అల్లు అర్జున్ ఒక్కళ్ళే మెగా ఫ్యామిలీతో కలవలేకపోతున్నారా, లేకపోతే నిజంగానే వాళ్ళకి గ్యాప్ వచ్చిందా వీళ్ళ మధ్య? వీళ్ళకి ఇప్పుడు అల్లు అరవింద్ గారు ఈ చెక్ పెట్టడం కోసం అల్లు అరవింద్ గారు మొన్న పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు. ఇలాంటి చెక్ పెట్టాలనే ఉద్దేశం ఆయన బలంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే, రేపు దీంట్లో అన్స్టాపుల్ ప్రోగ్రామ్కి చిరంజీవి గారిని గెస్ట్గా రావడానికి కూడా ఆయన ఒప్పుకున్నారనే సమాచారం అయితే ఉంది. కాబట్టి గ్యాప్ ఉన్న అల్లు ఫ్యామిలీకిను మెగా ఫ్యామిలీ గ్యాప్ ఉంటే చిరంజీవి గారు ఈ ప్రోగ్రామ్కి రారు కదా. మరి వస్తున్నారంటే అల్లు అరవింద్ గారికి ఆయనకి మధ్యలో ఏమీ లేదు. ఏమన్నా ఉంటే గింటే అల్లు అర్జున్తో ఉండాలి. అది కూడా ఆ గ్యాప్ను సెట్ చేద్దాం అనే ఉద్దేశం చిరంజీవి గారికి ఉంది. ఇట్లాంటి బయటికి రాకూడదు, మనం అంతా ఒకటే ఫ్యామిలీ అని కావాలి. అంటే అల్లు అర్జున్ మీద కొంత మెగా ఫ్యామిలీలు కొంతమంది గురుగా ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే సాయిధరం తేజం అన్ఫాలో చేయడం సోషల్ మీడియాలో ఇవి జరిగినాయి. ఇలాంటి కొంచెం నాగబాబు గారు కామెంట్లు చేయడం కానీ ఇవన్నీ చూసినప్పుడు అల్లు అర్జున్ మీద ఏదో మొత్తానికి ఒక రకమైన అభిప్రాయం అయితే మెగా ఫ్యామిలీ ఉందనేది స్పష్టం. అది నిన్న మాట్లాడిన మాటల వల్ల ఇంకా పెరుగుతుందే తప్ప తరిగే పరిస్థితి కనపట్లేదు. ఇప్పుడు ఏదైనా జరిగినప్పుడు ఏదో దాన్ని నచ్చజెప్పే ప్రయత్నం కానీ మళ్ళీ సంధికి మేమంతా ఒకటేనే భావన క్రియేట్ అయ్యేలాగా మాట్లాడాలి. ఆ మధ్యన అల్లు శిరీష్ బర్త్డే సినిమా కార్యక్రమం, తన సినిమా సంబంధించిన కార్యక్రమంలో అల్లు శిరీష్ మాటలు పాజిటివ్గా ఉన్నాయి. మాకు మధ్యలో ఏమీ లేదు అన్నట్టుగా మామూలుగా. నిన్న అల్లు అర్జున్ మాటలేమో అలా లేవు. నాకు అయిన వాళ్ళ కోసం, నేను నమ్మిన వాళ్ళ కోసం నేను దేనికైనా నిరికిస్తాను, నేను తగ్గేదేలే అంటే మాట్లాడే మాటలు
అది పుష్ప డైలాగ్ లాగా మనకు కనిపించవచ్చు, కానీ దాని వెనకాల అర్థం కూడా రకరకాలుగా బయటకు వెళ్తుంది. అది జరిగింది. అందువల్ల ఈ అపోహలకి అపార్థాలకి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏదన్నా ఒక మెసేజ్ అనేది ఆయన ఫార్వర్డ్ చేయాలి సోషల్ మీడియా ద్వారా, ఒక వీడియో ద్వారానో లేకపోతే ఏదో ఒక రూపంలో చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. లేకపోతే దీనివల్ల రకరకాల చెలవలు పొలవలుగా చేసి ఈ గ్యాప్ మరింత పెరుగుతుంది కానీ తగ్గదు. అదమ్మా. ఎందుకంటే సోషల్ మీడియాలో ఒకటికి 4 రకాలుగా అర్థాలు తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి పట్టలేదంట, అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు వచ్చింది కాబట్టి వాళ్ళు ఈగో ప్రాబ్లం ఆ రామ్ చరణ్లో ఉంది, అందుకోసం ఇది వచ్చిందని కొంతమంది, లేదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి గొడవలు జరుగుతున్నాయి అనేది ఒకటి. ఎందుకంటే 5 ఏళ్ళు వీళ్ళు గవర్నమెంట్లో ఉంటారు, డిప్యూటీ సీఎంగా ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉంటారు. వాళ్ళతో శత్రుత్వం తెచ్చుకోవాల్సిన అవసరం కూడా అల్లు అర్జున్కి లేదు. పాత ఏమైనా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా అది పక్కన పెట్టేసేసి అందరూ కలిసిపోవాల్సిన అవసరం అయితే ఉంది. జనం కోసం కూడా, అభిమానుల కోసం కూడా ఆ పని చేయాలి. అదమ్మా. మరో షోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.